చూద్దాం ఇక్కడ తిరగద్దండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ పుష్ టిప్స్ వస్తున్నాయి బ్యాక్ సైడ్ నుంచి వద్దురే ఫింగర్ ప్రింట్స్ అక్కడ ఫుట్ ప్రింట్స్ పడి ఉంటాయి. దీని మీద మీ దగ్గర ఉంటాయి. మరుసటి రోజు వచ్చి బ్యాంక్ డిపాజిట్ చేస్తాం సార్. ఈవెన్ మన సెకండ్ సార్ వచ్చినప్పుడు 3 రోజులు అమౌంట్ 11 లక్షలు 5 ఇయర్స్ నుంచి అలాగే చేస్తున్నాం. మందు ఆడున్నాయి సార్. ఇది ఆ బాటల్లో వచ్చేసి కొన్ని ఆడున్నాయి. సెక్యూరిటీ అది సింకే ఉంది సార్. మొన్న నాని సెటర్ ఓపెన్ చూద్దాం ఇక్కడ తిరగద్దండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ పుష్ టిప్స్ వస్తున్నాయి 210 రూపాయలు. అది మామూలుగా మీరు అమౌంట్ కట్టాలి కదా. ఇక్కడ ఈ రోజు కడతాం. నిన్నటిది ఈ రోజు డిపాజిట్ చేస్తాం. పొద్దున్నే వచ్చి ఆ పక్క షట్టర్ ఓపెన్ చేసినాము. వెనక పక్క డోర్ ఓపెన్ అయినట్లు ఐడెంటిఫై అవుతుంది. ఇమీడియట్గా మేము బయట నిలబడి మా సార్కి ఫోన్ చేసి చెప్తున్నాము. మేము ఇమీడియట్గా వచ్చినాము. ఎవరు చెప్పినారు మీకు ఫస్ట్ జరిగిందని? మా సేల్స్ మెన్ ఒక అబ్బాయి. బయట 3 ఉన్నారు. 3 డోర్ ఎత్తారు. ఇక్కడ ఎంతమంది వాచ్మెన్లు ఉన్నారు? 2 ఉంటారు. వాళ్ళు ఉండగానే పోయింది? అదే లేదు, వాళ్ళు లేరు. అంటే వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. బట్ వాళ్ళు మేము 8:30కి ఇంటికి వెళ్ళిపోయినాము అంటున్నారు. వాళ్ళ దగ్గర వాట్సాప్ క్రియేట్ చేసుకున్నా నేను. వాళ్ళు నాకు 12:30కి ఒకసారి మెసేజ్ చేశారు. తర్వాత నాకు ఫోటో పెట్టలేదు. వాళ్ళ మీద ఏమైనా అనుమానం ఉందా? నేను ఎవరి మీద అట్లా ఏది చెప్పలేను. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ఇదే ఉద్యోగాలు చేస్తున్నాం. 3 రోజుల లెక్క 4 రోజుల లెక్క కూడా మేము బ్యాంకులకు కట్టుకుంటూ వచ్చినాము. ఈరోజు ఇది ఒక రోజుదే. మేము ఉద్దేశంగా ఎవరిని అనుమానించేదైతే లేదు. వాళ్ళు కరెక్ట్గా చేసినారా లేదా అనేది వాళ్ళకి తెలియాలి. అది సెక్యూరిటీలు వెనకాల ఒకరు ముందర ఒకరు ఉన్నా కానీ నీకు ఐడెంటిఫై అవుతుంది. అది ఇంకా దానికి మనం